కోట్ల విలువైన బడాబాబుల కారు మరో సాధారణ అమ్మాయి ప్రాణం తీసేసింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఎస్, జనసేన పార్టీ రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్, వాళ్ళ కొడుకు లింగమనేని సంజోష్ ఈ నెల 16వ తేదీన హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ కోహినూర్ హోటల్ దగ్గర రోడ్డు దాటుతూ ఉన్నటువంటి భారతీముఖి అనే అమ్మాయిని అత్యంత వేగంగా లగ్జరీ స్పోర్ట్స్ కార్ ఆస్టన్ మార్టిన్ ఉంటుంది కదా, కనీసం బేసిక్కే 4.5 కోట్ల దగ్గర స్టార్ట్ అవుతుందేమో, 4 కోట్ల దగ్గర 8 కోట్ల వరకు ఉంటుంది ఆ ప్రైస్. అతి వేగంగా దూసుకొచ్చి అమ్మాయిని ఢీకొడితే గాల్లో ఎగిరిపడి ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయింది. పక్కన ఇనార్బిట్ మాల్ ఉంటుంది, అందులో లైఫ్ స్టైల్లో అమ్మాయి పనిచేస్తూ ఉంది భారతీముఖి అని. తన కొలీగ్ పూజ అశోక్తో కలిసి భోజనం చేయడం కోసం అని చెప్పి కోహినూర్ హోటల్కి ఇటు సైడ్ వచ్చారు. వాళ్ళు తినేసి కోహినూర్ హోటల్ దగ్గర జిబ్రా క్రాస్ లైన్ దాటుతూ ఉంటే అత్యంత వేగంగా దూసుకొచ్చి నేను ఆ బాబు అతడు లింగమనేని సంజోష్ అమ్మాయిని ఢీ కొట్టేస్తే గాల్లో ఎగిరి ఆడేబడింది, చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేశారట. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారట, పోలీస్ స్టేషన్కి పిలిచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్, డ్రగ్ టెస్ట్ చేశారట, అది క్లియర్ ఉందట. అందుకని చెప్పి నోటీసులు ఇచ్చి పంపించేశారట. ఐటీ కారిడార్లో కార్ల స్పీడ్ నువ్వు ఏ కార్ అయినా 40 దాటకూడదు కదా, రూల్ ఉంది. అండ్ పక్కనే కేబుల్ బ్రిడ్జ్, దాన్ని కనెక్టే ఈ కోహినూర్ రోడ్లు ప్లస్ ఇనార్బిట్ మాల్ అంటే ఆ కేబుల్ బ్రిడ్జ్ కనెక్టివిటీనే కదా. ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద 30 దాటద్దు స్పీడు. మరి ఒక అమ్మాయిని చంపేస్తే లైఫ్ స్టైల్ ఒక ఉద్యోగి, ఆ అమ్మాయి మీద వాళ్ళ కుటుంబమే ఆధారపడి ఉండొచ్చు. 24 సంవత్సరాలు ఒక అమ్మాయి ప్రాణమే పోయి, కోట్ల విలువైన కారు కింద నలిగిపోయి పోలీసులు జస్ట్ నోటీసులు ఇచ్చి వదిలేశారట. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ గారి కొడుకు కాబట్టే వదిలేశారా అనే విమర్శలు అయితే బై డిఫాల్ట్గా వస్తాయి కదా. వేరే ఎవరినైతే వదిలేస్తారా? అంత స్పీడ్గా వచ్చేసి గుద్దేస్తే ఒక ప్రాణమే పోతే హిట్ అండ్ రన్. ఆంధ్రప్రదేశ్లో అయితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా కనుక ఇట్లా చేసి ఉండింటే హత్యాయత్నం, మర్డర్ అటెంప్ట్ కేసులు పెట్టేవాళ్ళు. హైదరాబాద్ పోలీసులు కాబట్టి పాపం నోటీసులు ఇచ్చి వదిలేశారు.